ఎన్నికల ప్రచారంలో ఉన్న తనకు లభిస్తున్న ప్రజాదరణ చూస్తే ఆనందంగా ఉందంటున్నారు కాకినాడ రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు. ఈ రెస్పాన్స్ చూస్తుంటే తను మూడోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమని ఆయన జోషం చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఏమాత్రం డౌట్ లేదు, ఈసారి కూడా మళ్లీ తామే అధికారంలోకి వస్తామంటున్న కన్నబాబు మెగా 9 టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. వాకలపూడి గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా ఆదరాభిమానాలతో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన చేసిన పరిపాలనని మెచ్చుకుంటూ తప్పకుండా మళ్ళీ వేస్తాం, మళ్ళీ జగనన్నని గెలిపిస్తాం, మిమ్మల్ని గెలిపిస్తామని ఎదురొచ్చి చెప్తా ఉన్నారు. అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఇప్పటివరకు మేము తిరిగిన ఫిషర్మెన్ కాలనీ దగ్గర నుంచి ఇతర అన్ని కాలనీల్లోని ఆ పేటల్లో కూడా చాలా ఆదరణ కనిపిస్తూ ఉంది. మహిళల్లో ప్రత్యేకించి ఏవైతే మనం కార్యక్రమాలు చేసామో, అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమం కానీ వాటి పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తప్పకుండా ఘన విజయం సాధించేలాగా మేము అందరం సహకరిస్తామని చెప్తా ఉన్నారు. మళ్ళీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటైతే తప్పకుండా ఈ పథకాలు, సంక్షేమ పథకాలు అన్నీ కూడా కొనసాగుతాయి. వీటితో పాటు అదనంగా కూడా మేలు చేకూరుతుందని చెప్తున్నాం. అన్నీ ఒకటి ఏంటంటే ఇచ్చిన మాట ఏ విధంగా నిలబెట్టుకుంటారో అన్నీ చూసాం మనం. గత 5 ఏళ్ల కాలంలో కరోనా వచ్చినా, కష్టం వచ్చినా ఆపకుండా ప్రతి పథకాన్ని, ప్రతి కార్యక్రమాన్ని అమలు చేసిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కనుక మళ్ళీ గెలిపించమని అభ్యర్థిస్తూ ఉన్నాం. మంచి స్పందన వస్తూ ఉంది. గతంలో కూడా వాకలపూడి గ్రామంలో వైఎస్ఆర్ పార్టీకి 2019లో కూడా మంచి మెజార్టీ లభించింది. ఇప్పుడు కూడా అదే మెజార్టీ వస్తుంది, భారీ మెజార్టీ వస్తుందని మేము విశ్వసిస్తూ ఉన్నాం.